గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? బయటకు ప్రకటించరు ఎందుకు? ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా? ఇప్పుడు దీనిపైన ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీని వెనుక వల్లభనేని వంశీ ప్రోత్సాహం ఉందని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. దీనిపై టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తిరిగి టీడీపీ శ్రేణులపైనే కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు తెరపైకొచ్చింది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లి ఆరా తీశాయి. కానీ వల్లభనేని వంశీ ఆచూకీ తెలియదు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీ కారుని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారని మీడియా ఛానల్స్ లో వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా పోలీసులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వంశీ అరెస్టు విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఆయన ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే వంశీ అరెస్ట్ అయ్యారని, ఆయన పేరు ప్రకటిస్తే శాంతి భద్రతలు సమస్యలు వస్తాయని తెలిసే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని అనుమానాలున్నాయి. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు వల్లభనేని వంశీ. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ వైసీపీలోకి ఫిరాయించారు. ఇలా వెళ్లిన వంశీ అధినేత చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేసుకున్నారు. వారిపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారిపై సైతం వ్యక్తిగత కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. మరి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓడిపోయారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అందరి దృష్టి వల్లభనేని వంశీపై పడింది. అయితే తాజాగా కొత్త ఎస్పీ రావడంతో టీడీపీ కార్యాలయంపై దాడి మరోసారి తెరపైకొచ్చింది. పోలీసులు అరెస్టులు సైతం ప్రారంభించారు. హైదరాబాద్ వెళ్లారు. కానీ ఆచూకీ చిక్కలేదు. అయితే గన్నవరం సమీపంలో కారులో వెళ్తుండగా గుర్తించిన పోలీసులు వెంబడించినట్టుగా తెలుస్తోంది. ఆయన అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు కూడా ప్రచారం జరిగింది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన వెంటనే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయారు. అక్కడి నుంచి తిరిగి రారని కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా కౌంటింగ్ ముందు రోజున అమెరికా నుంచి వచ్చారు వంశీ. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ముఖం చాటేశారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్ నుంచి అమెరికాకు వంశీ వెళ్లిపోయి ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ఆయన హైదరాబాద్ లోనే ఉన్నట్టు అనుచరుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా ఆయన ఆచూకీ లేకుండా పోయింది. దీంతో వంశీ స్థానికంగా ఉన్నట్టు భావించి తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో ఆయన ఆచూకీ లభ్యమైనట్టు పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని తాజాగా పోలీసులు చెప్తుండడం విశేషం.